వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐఎమ్ సో హ్యాపీ. 2025 వచ్చేసింది. ఈ 2025కి నేను ఒక 8 స్టెప్స్ రిచువల్ చెప్తాను. ఇది నోట్ చేసుకొని ఈ 8 స్టెప్స్ ట్రై చేయండి టు స్టార్ట్ యువర్ 2025. సో ఫస్ట్ స్టెప్, బుక్ పెన్ తీసుకున్నారనుకుంటాను. ఫస్ట్ స్టెప్ రిఫ్లెక్షన్. అంటే మీ 2024లో మీరు చేసిన విన్స్, మీరు అనుభవించిన సంతోషాలు, మీరు సాధించిన విషయాలన్నిటినీ, మీ విజయాలని మెన్షన్ చేస్తూ సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం. అండ్ రెండవ విషయం ఏంటంటే డీక్లటర్ అంటే మీ పాత జ్ఞాపకాలు, నచ్చని విషయాలు, మీ లైఫ్లో టాక్సిక్ రిలేషన్షిప్స్, లేదా మీ కంప్యూటర్లో జంక్, మీ సెల్ ఫోన్లో ఉన్న అన్నెసెసరీ థింగ్స్, లేదా మీ వార్డ్రోబ్లో ఉన్న పాత బట్టలు, వాడని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసి పారేయడం. దట్ ఈస్ కాల్డ్ డీక్లటరింగ్ యువర్ మైండ్, డీక్లటర్ యువర్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ అంటారు. అండ్ మూడో విషయం ఏంటంటే స్టార్ట్ అ న్యూ డైరీ. ఒక కొత్త డైరీ స్టార్ట్ చేయండి, ఒక కొత్త బుక్ స్టార్ట్ చేయండి. రోజు జర్నలింగ్ అనే ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. రోజు కొత్త విషయాలు, టు డూ లిస్ట్, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇవి మీరు డైరీలో మెన్షన్ చేస్తూ వెళ్ళండి. అండ్ ఎస్, 3 ఇంపార్టెంట్ గోల్స్ ఫర్ 2025. 2025లో మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ఒక 3 ఇంపార్టెంట్ గోల్స్ని రాసుకోండి. అన్ని 3 మనీ గురించే రాయకండి. హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్షిప్, ఇలా 3గా రాసుకోండి. అండ్ ఆ గోల్స్ని ఎలా సాధించాలో ఒక టెంటేటివ్ ప్లాన్ వేసుకోండి. నెక్స్ట్ స్టెప్, మీ ఫైనాన్సెస్. 2024లో మీరు ఎలా ఖర్చు పెట్టారు, మీ ఆదాయం ఎలా ఉండింది, ఎలా మీరు సంపాదించగలిగారు. 2025ని ఎలాంటి అనవసరమైన ఖర్చులని మనం తగ్గించుకోవచ్చు, ప్లస్ మన ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి, ఎలా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. సో హ్యావ్ అ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ 2025. 6th, చాలా ముఖ్యమైనదండి, మీ ఆరోగ్యం. ప్రయారిటైజ్ యువర్ హెల్త్ ఇన్ 2025. మీ ఆరోగ్యం పట్ల మీరు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్, కరెక్ట్ అయిన ఆహారం, డైటింగ్ అన్నీ మీరు ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఒక ప్లాన్ గీసుకోండి. 7th, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్. మీ రిలేషన్షిప్స్ గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ వాళ్ళ గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, హౌ టు మేక్ దెమ్ హ్యాపీ, వాళ్ళని ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నారు, కొత్త రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా. సో రిలేషన్షిప్ గురించి మీరు ఎలా టైంని, ఎక్కువ టైం వాళ్ళ గురించి ఇస్తూ సంతోషంగా, ఆనందంగా మన రిలేషన్షిప్స్ని ఎలా బాగు చేసుకోవాలో, దట్ ఈస్ అవర్ 7th. 8th బట్ నాట్ ద లీస్ట్, క్రియేట్ ఎంతూజియాజం ఇన్ ఎవ్రీ డే. మనము బతికేది కొన్ని రోజులే, ఇక్కడే బతకం కదా. సో బతికినంత కాలం సంతోషంగా బతకాలి. రోజు నాకు సూపర్ డే ఇచ్చాడు దేవుడు, దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకొని సంతోషంగా రోజు ఒక ఎగ్జైట్మెంట్, ఒక థ్రిల్లింగ్ ప్లాన్తో స్టార్ట్ చేయండి. సో 2025ని మీరు హ్యాపీగా బిగిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ 8 స్టెప్స్ మీకు నచ్చితే గనక కింద 8 అనేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విష్ యూ ఆల్ ద గుడ్ లక్. అండ్ అంతేకాదు, నేను న్యూ ఇయర్ న్యూ యూ అని జనవరిలో మాత్రమే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. మీరు మీ 2025ని ప్లాన్ చేసుకునే ప్రోగ్రామ్ అండ్ మేనిఫెస్ట్ చేసే టెక్నిక్స్తో సహా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ అవుట్.